హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ కేరళకు సంబంధించిందనమాట. కేరళ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రపతి నిర్ణయం పైన సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయింది. అంటే రాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక విషయంలో దాని గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంటే రాష్ట్రపతి యొక్క నిర్ణయాలపైన సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చా లేదా అన్నటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అనేది ఇప్పుడు వచ్చిందనమాట. ఇది ఒక సంచలనమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. మరొకసారి ఈ విషయాన్ని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మీరు నేర్చుకోబోయేటువంటి అంశాలు ఏంది చూద్దాం ఒకసారి. అంటే వీడియో కంటెంట్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్, అసలు ఈ సందర్భం ఏంది చెప్తాను నేను మీకు. దాని తర్వాత ఈ కేసు దేని గురించి, అలానే గవర్నర్కు దాంతోపాటు ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి అధికారాలు ఏంది యూనివర్సిటీల విషయంలో, దాంతోపాటు యూనివర్సిటీలకి ఈ యొక్క వైస్ ఛాన్సలర్స్ ఉంటారు కదా, వాళ్ళని అపాయింట్ చేసే విషయంలో వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏంది, దాంతోపాటు ఏ సందర్భాలలో గవర్నర్ ఏదైనా ఒక బిల్లుని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపిస్తారు, ఆ సందర్భాలు ఏంది, అలానే ఏదైనా ఒక బిల్లు ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించినప్పుడు ప్రెసిడెంట్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అవి కూడా చూద్దాం మనం. దాని తర్వాత ఈ యొక్క కేరళ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏందో చూద్దాం. అలానే మనకు చివరిలో సర్కారియా కమిషన్ ఈ అంశం గురించి ఏం చెప్పిందో కూడా చూద్దాం. ఈ మధ్యలో మనకి సర్కారియా పూంచి కమిషన్ల గురించి కూడా మనకి గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో. దాంతోపాటు ఏ సిట్యుయేషన్లో బిల్ అనేది ఈ యొక్క అంటే ప్రెసిడెంట్కి పంపిస్తారు అన్న విషయంలో కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒకసారి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయనే కాదు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అన్న ఇంట్రెస్ట్తో చదవండి. అప్పుడు మనకి ఎగ్జామ్ కోసం చదివిన అన్నట్టు బర్డెన్ ఏం పడదనమాట. సరే, ఫస్ట్ కాంటెక్స్ట్ సందర్భం ఏందో తెలుసుకుందాం. కేరళ అనేది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము యొక్క అంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి యొక్క యాక్షన్ అంటే ఒక చర్యను ఛాలెంజ్ చేయబోతున్నారు అనమాట. ఏదా చర్య? ఈ యొక్క కేరళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఈ యొక్క ప్రెసిడెంట్ ఇలానే పెండింగ్ పెట్టుకోవడం అనేది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క గవర్నర్ యొక్క చర్యను సుప్రీంకోర్టులో ప్రశ్నించబోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క నిర్ణయాలు జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రాబోతున్నాయి అన్నమాట. ఓకే, అంటే సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చా ఈ పర్టిక్యులర్ థింగ్ మీద, మిగతా విషయాలపైన చేయొచ్చు. ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ క్షమాభిక్ష, పార్డనింగ్ పవర్స్ అట్లాంటి వాటిపైన ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాంటి వాటిపైన ఇప్పటివరకు ఎలాంటి జడ్జిమెంట్ రాలేదు. ఒకసారి ఈ కాన్సెప్ట్ నేను చెప్తాను, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కాన్సెప్చువల్ బ్రేక్ డౌన్ ఒకసారి మనం ఈ ఇష్యూ దేనికి సంబంధించింది, ఇష్యూ మనకి మెయిన్గా కేరళ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. కేరళ గవర్నమెంట్ దానితో పాటు ఓకే గవర్నర్, కేరళ గవర్నర్, ఓకే కేరళ గవర్నర్, దాంతో పాటు ప్రెసిడెంట్, దాంతోపాటు సుప్రీంకోర్టు, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంపార్టెంట్ పీపుల్. ఓకే, సరే, ఫస్ట్ కేరళ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. కేరళ గవర్నమెంట్ ఒక లా చేసిందనమాట. ఓకే, లా చేసింది. ఏంటి ఈ లా? ఈ యొక్క లా ఎవరికి సంబంధించింది? ఈ యొక్క లా యూనివర్సిటీకి సంబంధించింది. యాక్చువల్లీ గతంలో దీనిపైన ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఆర్డినెన్స్ని గవర్నర్ ఇష్యూ చేశారు. ఆబ్వియస్గా ఒకసారి ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ప్లేస్లో మళ్ళీ దాన్ని బిల్లుగా మార్చడానికి బిల్లు ప్రవేశపెడతారు కదా. ఈ సందర్భంలో బిల్లు ప్రవేశపెట్టారు యూనివర్సిటీల గురించి. అసలు కేరళ ప్రభుత్వం యూనివర్సిటీల గురించి ఏమని ప్రవేశపెట్టింది, బిల్లు ఏం ప్రవేశపెట్టిందంటే, ఇది తెలుసుకోవాలంటే కనుక మీకు నార్మల్ సందర్భాలు అంటే సాధారణ సందర్భాల్లో నార్మల్గా ఏం జరుగుతుందంటే రాష్ట్రాలలో గవర్నర్ యూనివర్సిటీలకి ఛాన్సలర్గా బిహేవ్ చేస్తారు. ఛాన్సలర్గా ఉంటారు. దాంతోపాటు ఈ యొక్క యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అంటే వైస్ ఛాన్సలర్స్ ఉంటారు కదా, ఆ వైస్ ఛాన్సలర్ను నియమించేది గవర్నర్ అనమాట. ఓకే, ఛాన్సలర్ ఈ యొక్క యూనివర్సిటీస్ ఓకే యూనివర్సిటీస్ యొక్క ఛాన్సలర్ను నియమించేది అంటే వైస్ ఛాన్సలర్ని, యూనివర్సిటీ యొక్క వీసీ వైస్ ఛాన్సలర్ని నియమిస్తారనమాట. వీసీ అపాయింట్మెంట్ని చేసేది ఎవరు? సాధారణ పరిస్థితులలో గవర్నర్ చేస్తారు. ఓకే, సో ఈ సందర్భంలో గవర్నర్ ఇండిపెండెంట్గా వ్యవహరించవచ్చు, అంటే మంత్రిమండలి సలహా లేకుండానే. ఓకే, వితౌట్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి సలహా లేకుండానే, వితౌట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. నార్మల్గానైతే కనుక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా తీసుకొని చేస్తారు అన్ని సందర్భాల్లో. ఈ సందర్భంలో మాత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క సలహా తీసుకోకుండానే ఇలా వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే, ఈ బిల్లులు ఏం తీసుకొచ్చారు? ఈ బిల్ ఏం చెప్తుందంటే కనుక ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్
ఈ యొక్క యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తుంది అనమాట. అంటే గవర్నర్కు ఉన్నటువంటి ఈ పవర్స్ని తగ్గిస్తుంది. ఇది గవర్నర్కు ఉన్నటువంటి ఈ పవర్స్ని తగ్గిస్తుంది. ఎందుకంటే గవర్నర్స్ ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతున్నారు వైస్ ఛాన్సలర్ విషయంలో అని చెప్పేసి. ఇది బిల్లు. ఇప్పుడు బిల్ ఏందో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? కేరళ గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. కేరళ గవర్నర్ ఏం చేస్తారు? ఈ బిల్లును కేరళ గవర్నర్ ఓకే ఈ బిల్ ఓకే ఏదైతే మనకి బిల్ ఉందో సో ఈ బిల్లుని కేరళ గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు. కేరళ గవర్నర్. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక బిల్ అనేది గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ముందే ఉండేటటువంటి ఆప్షన్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఈ కాంటెక్స్ట్ అంటే ఏదైనా బిల్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ దగ్గర ఉండేటటువంటి ఆప్షన్స్ ఏంది? ఓకే ఏదైనా ఒక బిల్ అనేది గవర్నర్ వద్దకు పోయినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ముందు ఉండేటటువంటి ఆప్షన్ ఏంటంటే గవర్నర్ ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు, అసెంట్ దాన్ని అంగీకరించవచ్చు, లేదా ఆ బిల్లుని రిజెక్ట్ చేయొచ్చు, లేదా ఆ బిల్లుని రిటర్న్ పంపించవచ్చు. మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయండి అని మళ్ళీ కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఇలా రిటర్న్ పంపిన తర్వాత మళ్ళీ కన్సిడర్ చేయండి అని రిటర్న్ పంపిన తర్వాత మళ్ళీ అదే బిల్లుని మళ్ళీ పంపించారనుకోండి, రిటర్న్ చేయమని పంపిస్తే అదే బిల్లుని మళ్ళీ గవర్నర్కి పంపించారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? గవర్నర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇది మనం సస్పెన్సివ్ వీటో అంటాం. ఇలా కాకుండా మూడో ఆప్షన్ ఏంది? మూడో ఆప్షన్ మనకి గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గర పంపించవచ్చు. రాష్ట్రపతి గవర్నర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్కు పంపించవచ్చు. కొన్ని బిల్లులు మాత్రం ఖచ్చితంగా కూడా గవర్నర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్లోకి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్టికల్ 31(c)కి సంబంధించింది కానీ, లేదా ఈ యొక్క హైకోర్టు యొక్క పరిధి తగ్గించే విషయాలు ఏవైనా ఉంటే కనుక బిల్లులో, లేదా కాన్స్టిట్యూషన్కి అగనెస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ వైలేట్ అవుతుందని గవర్నర్ కనిపిస్తే కనుక అట్లాంటి కండిషన్స్ ఏందో చెప్తాను. ఏ సందర్భాల్లో జనరల్గా గవర్నర్ ఒక బిల్లుని ప్రెసిడెంట్కు రిజర్వ్ చేస్తారో చెప్తాను. ఓకే ఇలా గవర్నర్ ఒక బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. ఏదైనా ఒక బిల్లు ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఓకే ఏదైనా ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆ బిల్లుకి అసెంట్ ఇవ్వచ్చు అంటే ఆమోదించవచ్చు, లేదా ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయవచ్చు. ఓకే ఒకవేళ ఆ బిల్లు ఏదైతే ఉందో అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తుంది అనుకున్నా, లేదా దేశ ప్రయోజనాలకు అగెనిస్ట్గా ఉంది అనుకున్నా, లేదా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుంది అనుకున్నా, అప్పుడు ప్రెసిడెంట్ ఆ బిల్లుని రిజెక్ట్ చేయొచ్చు, లేదా ఆ బిల్లుని మళ్ళీ రిటర్న్ పంపించవచ్చు. రిటర్న్ ఎవరికి పంపిస్తాడు? రిటర్న్ గవర్నర్ ఆఫీస్కి పంపిస్తే గవర్నర్ ఆఫీస్ నుంచి ఎవరికి వెళ్తుంది? మళ్ళీ అసెంబ్లీకి వెళ్తుంది. ఇప్పుడు ఈ బిల్లును మళ్ళీ అసెంబ్లీ తిరిగి గవర్నర్ ఆఫీస్కి పంపించిన, గవర్నర్ మళ్ళీ ప్రెసిడెంట్కి పంపించిన, ప్రెసిడెంట్ రెండోసారి ఈ బిల్లును అంగీకరించాలి అంటే ఒప్పుకోవాలన్న రూల్ ఏం లేదు. అంటే ఇక్కడ గవర్నర్ యొక్క సస్పెన్సివ్ వీటోనేమో అసెంబ్లీ ఓవర్కమ్ చేయొచ్చు, అధిగమించవచ్చు. కాకపోతే ప్రెసిడెంట్ యొక్క సస్పెన్సివ్ వీటో ఏదైతే ఉందో రాష్ట్రాల విషయంలో దాన్ని ఈ యొక్క అసెంబ్లీ ఓవర్కమ్ చేయలేదు. అంటే రెండోసారి మళ్ళీ బిల్లు పంపించిన ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇంకో విషయం, ప్రెసిడెంట్ ఇలా రిటర్న్ చేయకుండా ప్రెసిడెంట్ ఏం చెప్పకుండా కూడా ఉండొచ్చు, వీటో పవర్ ఏం చెప్పకుండా ఉండొచ్చు. ఇప్పుడు కేరళ బిల్లుల విషయంలో ప్రెసిడెంట్ ఏం చెప్పకుండా వీటో అధికారులు ఉపయోగించాడు అనమాట. అంటే ఏం చెప్పట్లేదు, ఏం నిర్ణయం చెప్పట్లేదు. ఓకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక బిల్లు విషయంలో రాష్ట్రం యొక్క బిల్లు విషయంలో గవర్నర్కి ఏమో వీటో బిల్లు ఉండదు, అదే రాష్ట్రంకి సంబంధించిన బిల్లు విషయంలో ప్రెసిడెంట్కి మాత్రం వీటో పవర్ ఉంటుంది. ఈ విషయం ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. సరే సో కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేస్తుండే ఆ బిల్లును? ప్రెసిడెంట్ దగ్గర ఇప్పుడు ఆ బిల్ పెండింగ్ ఉంది. ప్రెసిడెంట్ దగ్గర ఆ బిల్ ఏముంది? మనకి ఇప్పుడు పెండింగ్ ఉంది. ప్రెసిడెంట్ దగ్గర బిల్ పెండింగ్ ఉంది. ఇలా ప్రెసిడెంట్ బిల్ పెండింగ్లో పెట్టుకుంటే రాష్ట్రానికి సంబంధించిన, ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా సెంటర్ స్టేట్ కాంకరెంట్ లిస్ట్, స్టేట్ ఖచ్చితంగా యొక్క జాబ్ అంటే దీనిపైన లా చేయొచ్చు. మరి రాష్ట్రానికి సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉంటే కనుక అప్పుడు ఇది అసెంబ్లీ యొక్క అధికారాలు తగ్గించే విధంగా ఉంది. ఇలా బిల్లు పెండింగ్ పెట్టుకోవడం భావ్యమేనా అని చెప్పేసి ఈ అంశం పైన యొక్క కేరళ గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏమని అడుగుతున్నారు వాళ్ళు? మీరు యొక్క జ్యుడిషియల్ రివ్యూ ఓకే మరి జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? ఆన్సర్ చేయండి. ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? అలానే జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి ఏ ఆర్టికల్లో కొద్దిగా ఇండైరెక్ట్గా ఉంది. ఓకే సో ఇలా ఇప్పుడు కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని అడుగుతుంది మీరు దీన్ని రివ్యూ చేయండి అని. ఇది ఓవరాల్గా ఇష్యూ. ఓకే ఓవరాల్ ఇష్యూ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఒకసారి మనం నోట్స్ అనేది చెక్ చేద్దాం. ఓకే
నెక్స్ట్ దేనికి సంబంధించిన బిల్, దేనికి సంబంధించింది ఈ యొక్క యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్. దాని తర్వాత గవర్నర్ యొక్క రోల్ తగ్గించడానికి ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఒకవేళ ఈ బిల్ ఆమోదంలోకి వస్తే ఈ బిల్ని విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు గవర్నర్ ఇండిపెండెంట్గా అపాయింట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే పొలిటికల్ జోక్యం జరుగుతుందని చెప్పేసి గవర్నర్ ఉన్నా కూడా పొలిటికల్ జోక్యం జరుగుతుంది. అది పెద్ద విషయం ఏం కాదు. స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీనేమో గవర్నర్ ఛాన్సలర్గా ఉంటాడు, సెంట్రల్ యూనివర్సిటీకి ఏమో ఈ యొక్క ప్రెసిడెంట్ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. అంత డిఫరెన్స్ ఏం లేదు. అలానే వాళ్ళు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ కానీ లేదా గవర్నర్ కానీ వాళ్ళు ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేటప్పుడు ఒక సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని అపాయింట్ చేస్తారు. ఆ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఒక 3 నుంచి 5 మెంబర్స్, కొంతమంది వ్యక్తుల యొక్క నేమ్స్ సజెస్ట్ చేస్తారు. అందులో నుంచి ఒకరిని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేస్తారు. ఒకవేళ ఆ పేర్లు నచ్చకపోతే మళ్ళీ పేర్లు రిఫర్ చేయండి అని చెప్పేసి సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని రిఫర్ చేయొచ్చు. ఈ యొక్క గవర్నర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏముంటాయి ఏదైనా బిల్లు విషయంలో అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గవర్నర్ ఏ సందర్భాలలో తన యొక్క బిల్లుని ప్రెసిడెంట్ కోసం రిజర్వ్ చేస్తారు, ఏ సందర్భాల్లో ఒకవేళ స్టేట్ యొక్క హైకోర్టు పొజిషన్ తక్కువ అవుతుందన్న సందర్భంలో కానీ, లేదా అది కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా ఉందన్న సందర్భంలో కానీ, లేదా అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి అగెనెస్ట్గా ఉంది అనుకున్నా, లేదా లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అంటే దేశం యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అనుకున్నా కూడా, లేదా అది మనకి యొక్క నేషనల్ ఇంపార్టెన్స్కి అగెనెస్ట్గా ఉందనుకున్నా, లేదా కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఆర్టికల్ 31A సంబంధించింది. మనకు ఆర్టికల్ 31A పరిధిలో మనకు ఒక 5 లాస్ ఉన్నాయి కదా, 5 లాస్ దానికి సంబంధించింది. ఈ విషయాలలో గవర్నర్ ఒక బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రెసిడెంట్ ఒకవేళ ఆ బిల్లుని యొక్క అంగీకరించకుండా రిజెక్ట్ చేయొచ్చు. ఏ సందర్భాల్లో అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుందని చెప్పినా, లేదా అది ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి చట్టాన్ని వ్యతిరేకంగా ఉందనుకున్నా, లేదా అది ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉంది అనుకున్నా కూడా ఆయా సందర్భాల్లో ప్రెసిడెంట్ దాన్ని ఆమోదించకుండా ఉండొచ్చు. మరి ఈ విషయంలో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూను కోరింది. ఆల్రెడీ ఈ విషయం పైన మేము ఆర్డినెన్స్ని ఇష్యూ చేసినాం కాబట్టి ఒకసారి ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత బిల్లును ఆమోదింపజేసుకోవడంలో మాకు ఎందుకు ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పేసి కేరళ గవర్నమెంట్ చెప్పింది. దాంతోపాటు దీనివల్ల కేరళ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది? దీనివల్ల లెజిస్లేటివ్ అంటే చట్టాల విషయంలో ఒక స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది. దాంతోపాటు స్టేట్ యొక్క పరిపాలన మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అండ్ ఇది రాజ్యాంగంలో సెంటర్కి స్టేట్కి మధ్యలో ఒక కన్ఫ్లిక్ట్ అంటే మనకు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అభిప్రాయ భేదాన్ని కలిగజేసే అవకాశం ఉంది. అంతర్యుద్ధాన్ని లేదా పొలిటికల్ ఇంప్లికేషన్ ఇవి రాజకీయ పరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కేరళ ప్రభుత్వం కోరుతుందన్నమాట. ఓకే, సర్కారీ కమిషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి ఏం చెప్పిందంటే, ఇట్లా గవర్నర్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి బిల్లుని రిజర్వ్ చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా ఎక్సెప్షనల్ కండిషన్లో మాత్రమే వాడాలి. అలా వాడినా కూడా ప్రెసిడెంట్ ఆ బిల్లుని అట్లీస్ట్ ఒక 6 నెలల్లో దాన్ని డిస్పోజ్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి, అంతే తప్పించి తన వద్దే అలానే స్టాప్ చేయకూడదు. దాంతోపాటు ప్రెసిడెంట్ రీజన్స్ చెప్పాలి, ఎందుకు తను ఈ యొక్క బిల్లును రిజెక్ట్ చేయాల్సి వస్తుంది అన్నటువంటి రీజన్స్ కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్కి అని చెప్పేసి సర్కారీ కమిషన్ చెప్పిందనమాట. మరి మీ వ్యూ ఏంది? ఓకే, మీరు సర్కారీ కమిషన్ వ్యూస్తో అంగీకరిస్తున్నారా? మీరు ఏమైనా సలహాలు చెప్పాలనుకుంటున్నారా? ఆన్సర్ చేయండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా గవర్నర్ ఇలా కాన్స్టిట్యూషన్ పరంగా బిల్స్ని రిజర్వ్ చేసే అధికారం ఉంది. అలా ఉందే కదా అని చెప్పేసి గవర్నర్ దీన్ని మిస్యూజ్ చేయకూడదు. గవర్నర్ కొన్ని రేర్ ఆఫ్ ద రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఈ పవర్ని యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి విశ్లేషకుల యొక్క అభిప్రాయం అనమాట. సరే, నిన్నటి వీడియోలోనే ఎంసీక్యూ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఆర్గాన్ లేదా యుఎన్ఓలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటే వేరే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన బైండింగ్ అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రైట్? అలానే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎవ్రీ ఇయర్ కూడా మనకి నాన్ పర్మనెంట్ కంట్రీస్ 10 ఉంటాయి కదా, ఆ 10లో 5 ఎన్నికవుతుంటాయి. ఎన్నికైనటువంటి దేశాలు 2 years పదవిలో ఉంటాయి అన్నమాట. ఇది సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే కాబట్టి సి ఆన్సర్ 1 and 2. నెక్స్ట్ టుడేస్ ఎంసీక్యూ క్వశ్చన్. Consider the following statement. On the expiry of the term of 5 years by the President of India, the outgoing President must continue to hold office until his successor enters into his office. అంటే ఈ యొక్క రాష్ట్రపతి 5 years పదవి అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చే వరకు అంటున్నారు. ద ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎన్నికల్లో పాల్గొనేది ఈ యొక్క అసెంబ్లీలో ఎన్నుకోబడ్డ అంటే ఇందులో మనకి ఢిల్లీ, పుదుచ్చేరి ఆ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అంటున్నారు. ఢిల్లీ, పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మెయిన్స్ క్వశ్చన్.
whether the Supreme Court judgment can settle the political tussle between the Lieutenant Governor and elected government of Delhi. ఢిల్లీ ప్రభుత్వానికి దాంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య ఉన్నటువంటి ఆ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2018లో ఇచ్చింది కదా, దానితో నా వివాదం పరిష్కారం అయినట్టేనా? ఒకవేళ లేకపోతే దాన్ని ఎగ్జామిన్ చేయండి. అంటే ఓవరాల్గా ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి వివాదాల గురించి మీకు ఐడియా ఉండాలన్నమాట. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం ఈ యొక్క కేరళ గవర్నమెంట్ సమస్య ఏంది, వాళ్ళు ఏ బిల్లును పాస్ చేశారు, ఆ బిల్లు పాస్ చేసిన తర్వాత ఆ బిల్లులో ఏముంది, అండ్ అది గవర్నర్కి వెళ్ళినప్పుడు గవర్నర్కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంది, గవర్నర్ ఏ ఆప్షన్స్ యూజ్ చేశారు, అండ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆ బిల్ని పెండింగ్లో ఉంచడం వల్ల కేరళ గవర్నమెంట్ ఏం కోరుతుంది అన్న విషయాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ యొక్క కేరళ గవర్నమెంట్ రాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయం పైన న్యాయ సమీక్ష కోరడం అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.